హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు కరెంట్ అది మార్కెట్ క్యాప్ వచ్చేసి 1117 క్రోర్స్ ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 42 రూపీస్ ఉంది. హైయెస్ట్ వచ్చేసి 59, లోయెస్ట్ వచ్చేసి 16.2. స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 12 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 38 రూపీస్ అండ్ డివిడెండ్ వచ్చేసి 0. ఆర్ఓసిఈ వచ్చేసి 4.56 అండ్ ఆర్ఓఈ వచ్చేసి 5.22 అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. అండ్ దీని గురించి తెలుసుకుంటే ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్ వాజ్ incorporated in 1927 in Thrissur, Kerala. Is a public holding bank company engaged in the providing a wide range of banking and financing services including retail banking, corporate banking and treasury operations with a major concentration in southern states. Okay, the పబ్లిక్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఇది. ఓకే, కేరళది. అండ్ ఇది అన్ని రకాల ఆపరేషన్స్ని నడిపిస్తుంది. ఫినాన్షియల్ సర్వీసెస్, రీటైలర్స్, అంటే పెద్దల నుంచి చిన్న వరకు అన్నిటికి సంబంధించిన లోన్స్కి సంబంధించినవి, పబ్లిక్ లోన్స్కి సంబంధించినవి, బ్యాంక్ అకౌంట్ మెయింటెనెన్సెస్, మళ్ళీ ట్రెజర్ మెయింటెనెన్స్, లాకర్స్, ఇవన్నీ. అండ్ corporations. Okay, and key concepts in which is business segment. The bank provides its services through its primary four segments, that is treasury operations, corporate, wholesale banking, retail banking and other banking businesses. Revenue, వీళ్ళకి రెవెన్యూ ఎటు నుంచి వస్తుందంటే రీటైల్ బ్యాంకింగ్ నుంచి 39% వస్తుంది, కార్పొరేట్ బ్యాంకింగ్ నుంచి 30% వస్తుంది, ట్రెజరీ నుంచి 31%. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 447 crores to 521 crores, registering a growth of 17% growth వచ్చింది. ఓకే, అండ్ డిజిటల్ మైగ్రేషన్స్, డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ 72% వస్తుంది, అండ్ మొబైల్ బ్యాంకింగ్ టర్న్ ఓవర్ బై 45% అండ్ రీటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ టర్న్ ఓవర్ బై 29%. డిజిటల్కి సంబంధించింది మొత్తం 72కి. ఓకే, అండ్ అసెట్స్ క్వాలిటీ, assets improved significantly with a gross of NPA coming down by 263 bps to net NPA by 260 bps on year basis of 6.4% and 2.32% respectively. And a network distribution వచ్చేసి దీని యొక్క నెట్వర్క్ ఏ రేంజెస్లో ఉందా. బ్యాంక్ ఆల్రెడీ హ్యాస్ ఓవర్ 520 customer touch points including 247 బ్రాంచెస్, 247 బ్రాంచ్లు ఉన్నాయి దీనికి. ఓకే, 263 ATMs, 7 BCs as on 31st March 2022 spread across 14 states, 1 union territory. 14 స్టేట్స్లో ఒక యూనియన్ టెరిటరీలో కూడా ఉంది. అండ్ ఆల్సో సదరన్ స్టేట్స్ కాంట్రిబ్యూటెడ్ టు అరౌండ్ 80% ఆఫ్ ద టోటల్ బ్రాంచ్. 80% మన సదరన్ స్టేట్స్లోనే ఉన్నాయి. న్యూ బ్రాంచెస్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ది బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ఇన్ ఏ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ద రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఫర్ ఓపెనింగ్ ఏ 20 న్యూ బ్రాంచెస్. ఇట్స్ ఓపెన్ ఇన్ ఏ న్యూ రీజనల్ ఆఫీస్ ఎట్ హైదరాబాద్. ఓకే, దానికి అప్రూవల్ ఉంది అనమాట. అది 2022లోనే అప్రూవల్ ఉంది దానికి సంబంధించింది. అండ్ టైఅప్స్, ఇట్ ఎంటర్డ్ ఇంటూనే ఫిన్టెక్ ఎరా ఫర్ మైక్రో లెండింగ్స్, అంటే చిన్న చిన్న లోన్స్కి సంబంధించిన వాటికి ఫిన్టెక్ ఎరా దాంతో టైఅప్ అయింది. అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అండర్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ బై అసోసియేటింగ్ విత్ న్యూ స్ట్రీట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ధనం ప్యాడీ రిసెప్ట్ షీట్స్ లోన్ ఇన్ టైఅప్ విత్ సప్లైకో, అంటే రైతులకు కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దానికి ఒక సపరేట్ ఏమంటారు స్కీమ్ తోటి ముందుకు వచ్చింది అనమాట. అడిషనల్ సర్వీసెస్, బ్యాంక్ ఎంటర్డ్ ఇంటూ agreement with an SBI General Insurance Corporation Limited for distribution of general insurance products. It introduced an online trading facility through arrangements with SMC Global Securities and a few more services for the benefit of customers. Okay, the fundraiser, the company has approved the raising of funds by bank by way of issuance of non-convertible
debentures in the form of Basel III compliant tier 2 bonds aggregating to the rupees of 300 crores in one and more tranches. This is all about the and fund reasons ఎలా ఉందని సంబంధించింది. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే లాస్ట్ 1 మంత్ 42 రూపీస్ ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 44 ఉంది. 2 రూపీస్ పెరిగే ఉంది. పెనీ స్టాక్ అనేది ఎప్పటికీ రిస్క్లో ఉంటాయి. ప్రాఫిట్స్ వస్తే తీసుకోవాల్సిందే, లాస్ వస్తే కూడా తీసుకోవాల్సిందే, టూ రిస్కీ. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకు ఎర్నింగ్స్ ఉంటాయి, కానీ మంచి స్టాక్ చూసుకొని చేసుకోవాలి, మంచి అనాలిసిస్ చేసుకొని. ఓకే, మనకి దీన్ని మొత్తం అనాలిసిస్ చూస్తే ఇది మనకు వచ్చేసి 2005లో వచ్చింది. దీని హయ్యెస్ట్ మనకు 192 వరకు వెళ్ళింది మీరు చూస్తే గ్రాఫ్లో మామూలుగా. ఇది 2010లోనే ఇది 190 వరకు వెళ్ళింది. ఇప్పుడు 44 వరకు ఉంది. లాస్ట్ 3 years చూసుకున్నా 41. ఓకే, అండ్ లాస్ట్ 1 year చూడండి 56. లాస్ట్ 6 months 56.40. లాస్ట్ 1 month 49.40. అయితే రీసెంట్గానే ఇది పడడం పడి లేచింది, మళ్ళీ పడ్డది, మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా రిఫార్మ్స్ వచ్చినా లేకపోతే బడ్జెట్ సమావేశాలు వచ్చినా వీటికి చాలా పిఎస్యూ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ ఇవన్నిటికీ ఎప్పటికీ అనేది మరీ ఇంత లోగా అయితే పడిపోవు ఒకటేసారి. ఓకే, మనం చేయొచ్చు ఇందులో మంచిగా చూసుకొని ఒకసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. because stock is trading at 1.16 times its book value. ఇవన్నీ కాన్స్. సో ద బ్యాంక్ ఈజ్ రిపోర్టింగ్ రిపీటెడ్లీ ప్రాఫిట్స్, ఇట్ ఈస్ నాట్ పేయింగ్ అవుట్ డివిడెండ్. దానికి ప్రాఫిట్స్ వస్తున్నాయని మనకి అర్థమవుతుంది కదా, అండ్ ఇట్స్ నాట్ పేయింగ్ అవుట్ డివిడెండ్. అండ్ ది కంపెనీ హ్యాస్ ఎ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ది కంపెనీ హ్యాస్ డెలివర్డ్ ఏ పువర్ సేల్స్ growth for 1.12% over past 5 years. The tax rate seems low. The company has a low return on equity of 4.57 over last 3 years and contingent liabilities of 968 crores. Company might be capitalizing the interest cost. ఇవన్నీ బ్యాంకులకు సంబంధించిన రెవెన్యూ చూడండి. మామూలుగా డిసెంబర్ టు డిసెంబర్ చూస్తే ఇక్కడ 276, ఇక్కడ 307. మామూలుగా సెప్టెంబర్ టు డిసెంబర్ చూసినా పెరిగింది. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ మనం ఇవి చూద్దాం. ఇక్కడ డిసెంబర్ ఫినాన్సింగ్ ప్రాఫిట్స్ డిసెంబర్ టు డిసెంబర్ తగ్గాయి, అందుకే కదా పడిపోయింది స్టాక్. ఇలా తగ్గాయి కాబట్టి పడ్డాయి. నెట్ ప్రాఫిట్ 21 నుంచి 3కి వచ్చింది. ఇదేంటంటే ఫ్యూచర్కి లేచే స్టాక్. ఇప్పుడు బ్యాంక్స్ అంటే ఎన్నో రిఫార్మ్స్ చేస్తూ ఉంటాయి ప్రాఫిట్ గెయిన్ చేయడానికి. ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డులు అంది పెట్టడం కానీ, ఆ లోను ఈ లోన్ అని చెప్పి ఫోన్లు చేయడం కానీ కస్టమర్ సర్వీస్ నుంచి ఏంటంటే వాళ్ళు కొత్త రిఫార్మ్స్ తెస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రోడక్ట్స్ అనుకోండి, అది ప్రోడక్ట్స్ అంటారు. వాళ్ళు ప్రోడక్ట్స్ని తెచ్చి సేల్ చేస్తారు. దాని నుంచి వాళ్ళు ఒక ప్రాఫిట్స్ అనేది ఎన్ని చేసి దాన్ని ప్రాఫిట్స్గా మలుచుకుంటారు. లోన్స్ ఇవ్వడము, లోన్ మనం ఇంట్రెస్ట్ పే చేయడం, దానికి ఛార్జెస్, ఏటీఎం ఛార్జ్, ఎస్ఎంఎస్ ఛార్జ్, ఇవన్నీ ఛార్జెస్ ఎలాగో దీన్ని సంపాదిస్తాయి. అవి సంపాదించి మనకి పెడుతుంది అంతే. ఓకే, ఇది ప్రస్తుతానికి ప్రాఫిట్స్ లేవు దీనికైతే యాజ్ పర్ ది ఇది చూస్తే, అందుకనే స్టాక్ వాల్యూ పడిపోయింది. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే మార్చ్ టు మార్చ్ చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇది 36 to 49. మళ్ళీ ఫినాన్సింగ్ ప్రాఫిట్ చూడండి -30 into -4. ఇయర్ అండ్ ఇయర్ చూస్తే మీరు చాలా మెరుగుపడ్డది ఇది. అర్థమైంది కదా. వాళ్ళు ఇది చూడండి, అందుకంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసారు, నెట్ ప్రాఫిట్ కూడా చూడండి. ఇవి బెస్ట్ నెంబర్సే, మరి అంత బేకార్ నెంబర్లు అయితే కావు. మార్చ్ టు మార్చ్ చూడండి, రెవెన్యూ ఒకటేసారి డ్రాస్టిక్ చేంజ్ అనేది లేదు, బట్
చేంజ్ ఉంది. ఫినిష్ స్టాక్ కదండి, ఆ మాత్రం మనం చూసుకోవచ్చు. అండ్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ మైనస్ నుంచి ప్లస్లోకి వస్తుంది. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ చూడండి, 34%, 32%, -10. ఇప్పుడు మీ సిఏజిఆర్ చూడండి, లాస్ట్ 10 ఇయర్స్కి 1% ఉంది, 5 ఇయర్స్కి 18% ఉంది, 3 ఇయర్స్కి 47% ఉంది, 1 ఇయర్కి 160% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ -7%, 5 ఇయర్స్కి 5%, 3 ఇయర్స్కి 5%, లాస్ట్ ఇయర్ 5%. ఇక మనకు టోటల్ లయబిలిటీస్కి సంబంధించి ఇది చూస్తే మార్చ్ టు మార్చ్ చూడండి, 13,700 నుంచి 15,000, అరౌండ్ 1,800 చేంజ్ వచ్చింది కదా. క్యాష్ ఫ్లోకి సంబంధించింది చూడండి, మైనస్ నుంచి ప్లస్లోకి వచ్చింది కదా. ROE రేషియో చూడండి, 4% to 5% ఇంక్రీజ్ అయింది. ఇంకా దీని యొక్క ఇన్వెస్టర్స్కి సంబంధించి చూస్తే షేర్ హోల్డర్స్కి ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 6.10% ఉన్నారు, డొమెస్టిక్ వచ్చేసి 0.07% ఉన్నారు, పబ్లిక్ వచ్చేసి 93.82% ఉన్నారు. ఇప్పుడు మీరు యొక్క ముందు యొక్క దీన్ని చూస్తే ఇక్కడ 89 నుంచి 93కి వేయరు, పబ్లిక్ పెరుగుతుంది చూస్తే. మధ్యలో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా పెరుగుతూ పోయి తగ్గారు రీసెంట్గా. డిసెంబర్ వరకు ఉన్నారు, మార్చిలో తగ్గారు వీళ్ళు. ఓకే, ఇది ఒక మీరు ఓన్ అనాలిసిస్ చేసి చూడండి. ఇది కూడా ఒక మల్టీబ్యాగర్ అవుతుంది మీకు, రిటర్న్ ట్రేడింగ్కి కానీ లేకపోతే లాంగ్ రన్కి కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక మంచి స్టాక్గా ఉంటుంది. ఒకసారి డూ యువర్ ఓన్ అనాలిసిస్. అండ్ మీకు ఈ ఒక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ subscribe, like and share. Okay, thank you for your time. Bye.